ఒకసారి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఉదయవేళ సమయంలో మీ అందరితో కూడి ఈ రీతిలో దేవునామాన్ని కనపరచడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఎంతో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. సో ఈ రోజు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేయబోతున్న అంశం పేరు దేవుడు పిలిచిన పిలుపులో ఉన్న 7 ఉద్దేశాల గురించి ఈ రోజు మనము వాక్య భాగంలో ధ్యానం చేయబోతున్నాం. దేవుడు పిలిచిన పిలుపులో ఉన్న ఆ 7 ఉద్దేశాలు ఈ రోజు బహుశా నీ జీవితాల్లో నా జీవితాల్లో మనం కలిగి ఉన్నాము. అయితే ఈ పిలుపు ప్రతి ఒక్కరికి వ్యక్తిగత రూపంలో దేవుడు పిలవాలని ఆశపడుతూ ఉన్నాడు. సో ఈ రోజు ఉదయవేళ సమయంలో మనం త్వరగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈ దేవుని పిలుపు నిమిత్తమై ఒక 3 వాక్యాలు దేవునిలో నుంచి చూపించాలని ఆశపడుతున్నాను. బైబిల్ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనం. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలా సెలవిచ్చి ఉన్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలుచుచున్నాను, నీవు నా సొత్తు. పేరు పెట్టి నిన్ను పిలుచుచున్నాను. దేవుడు యాకోబుని ఎట్లయితే పేరు పెట్టి వ్యక్తిగత పర్సనల్ కాలింగ్ ఎట్లయితే దేవుడు యాకోబుతో పిలుచుచున్నాడో అదే పిలుపులో నీవు నేను కూడా పిలువబడిన వారుగా మనం ఉంటూ ఉన్నాం. ఇక్కడ అయితే యాకోబు నిన్ను సృజించిన వాడు. ఈ సృజించిన దేవుడు యాకోబుని ఏ విధంగా అయితే సృజించాడో నిన్ను నన్ను కూడా సృజించిన దేవుడిగా ఉంటూ ఉన్నాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో ఆయనే మనల్ని సృజించను అని వాక్యంలోని ఉంది 7వ వచనంలో. నా నామం నిమిత్తము నేను సృజించిన వారిని నా నామము పెట్టబడిన వారందరూ తెప్పించుమని చెప్తా ఉన్నాడు. 21వ వచనంలో నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్ర ప్రచురము చేయుదురు. దేవుని వాక్యంలో ఈ రోజు ఈ సృష్టించిన ఆ సృష్టికర్త ఈ రోజు నిన్ను నన్ను కూడా వ్యక్తిగత రూపంలో పిలవాలని ఆశపడుతున్నాడు. ఈ పిలుపు దేవుని పిలుపై ఉన్నది. ఈ దేవుని పిలుపులో 2 శ్రేష్టమైన విషయాలు మనం చూడబోతూ ఉన్నాం. ఏంటి 2 శ్రేష్టమైన విషయాలు? హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనంలో చదివితే, ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకునే దానిని అపోస్తలులను ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యమించుడి అని చెప్తా ఉన్నాం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపు, ఇట్ ఈస్ ద హెవెన్లీ కాలింగ్ అని రాయబడింది. మొట్టమొదటిగా పిలుపు దేవుని ద్వారా వస్తుంది. దేవుని పిలుపు ఎట్లా ఉంటుందంటే ఇది పరలోక సంబంధమైన పిలుపు. ఈ లోక సంబంధమైన పిలుపు కంటే ఇది ఎంతో ప్రత్యేకమైనది. ఎవరైనా ఏదైనా ఉద్యోగాల్లో ఏదైనా జాబ్ వచ్చిందంటే ముందుగా మీకు ఒక లెటర్ పంపిస్తారు. ఆ లెటర్ ని కాల్ లెటర్ అంటారు. కాల్ లెటర్ అంటే మీకు సందేశాన్ని పిలువబడుతున్నారు, మీరు మాతో కలిసి పని చేయడానికి మేము ఇష్టపడుతూ ఉన్నాం కాబట్టి మీకు ఒక లెటర్ పంపిస్తున్నాం. కాబట్టి లెటర్ పట్టుకుని మీరు వచ్చినప్పుడు మీరు మాతో పాటు కలిసి పని చేయడానికి అర్హులుగా ఉంటూ ఉన్నారు. కాల్ లెటర్ ఎవరైతే యోగ్యులుగా ఉంటూ ఉన్నారో వారికి పంపించేదే ఈ కాల్ లెటర్. అట్లానే దేవుడు పిలిచిన ప్రతి వ్యక్తిలో దేవుడు ఈ కాల్ లెటర్ లో దేవుడు ఇస్తున్నాడు. ఏమంటున్నాడంట? ఇది హెవెన్లీ కాలింగ్, ఇది పరలోక సంబంధమైన పిలుపు. పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా అని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈ కాలింగ్ ఇది హెవెన్లీ కాలింగ్ గా కనబడతా ఉంది. 2వ విషయాన్ని మనం చూస్తే దేవుని వాక్యంలో నుంచి ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో చదివితే ఇక్కడ దేవుని వాక్యంలో ఇది ఉన్నతమైన పిలుపుగా కనబడతా ఉంది. హెవెన్లీ కాలింగ్ అండ్ ఇది హైలీ కాలింగ్ కూడా చెప్పవచ్చు. రెండవదిగా ఇది దేవుడు ఎంతో ప్రశస్తమైన హైలీ అంటే హెవెన్లీ కాలింగ్ తో పాటు దేవుడి ఉన్నతమైన పిలుపుని దేవుడు నేను పిలుస్తూ ఉన్నాడు. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలని గురి యొద్దకే పరిగెత్తుచున్నారు. ఇక్కడ మరి పౌలు ఈ మాటని విశ్వాసులకి తెలియజేస్తున్న విషయం ఏంటంటే ఈ పిలుపు ఒక ఉన్నతమైన పిలుపు అని చెప్పబడతాం. దేవుని యొక్క పిలుపు, రెండవది పరలోక సంబంధమైన పిలుపు, మూడవదిగా దేవుని వాక్యంలో చూస్తే ఇది ఉన్నతమైన పిలుపు. ఈ పిలుపులో నీవు నేను భాగస్థుడిగా
ఈ ఉదయవేళ సమయంలో మనం ఉన్నామని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యంలో దేవుడు మనల్ని పిలిచినప్పుడు దేని కొరకు పిలిచానో అనే ఒక ఉద్దేశాలు మనం కలిగి ఉండాలి. ఈ లోక సంబంధమైన ఎవరైనా మనకు పిలిచారంటే ఏదో పని ఉంటేనే ఎవరో ఒకరు మనం పిలుస్తారు. ఆ పిలుపులో ఒక ఉద్దేశం ఉంటుంది. పుట్టినే ఎవరు ఊరకనే ఎవరిని పిలవరు. పిలిచాడంటే ఏదో ఒక ఉద్దేశము, ఏదో ఒక ప్రణాళిక, ఏదో ఒక కారణం ఉంటే గాని ఎవరు కూడా మనల్ని పిలిచేవారుగా లేదు. అయితే ఈ రోజు దేవుడు మనల్ని పిలిచాడు అనడానికి 7 ఉద్దేశాలు, 7 యొక్క ప్రణాళికలు దేవుని పిలుపులో మనం చూడబోతున్నాం. త్వరగా దేవుని యొక్క వాక్యంలో చూద్దాం. ఒకవేళ బహుశా నీవు ఈ వాక్యాన్ని వింటూ కూడా నన్ను ఎవరు పిలవలేదే, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదే, నన్ను ఎవరు జ్ఞాపకం చేసుకోవట్లేదే అని అనుకోవచ్చేమో. అయితే ఈ ఉదయవేళ సమయంలో దేవుడు నేను ప్రత్యేకముగా యాకోబుతో దేవుడు పేరు పెట్టి పిలిచి నీవు నా సొత్తు అన్నట్లుగా దేవుడు ఈ రోజు నిన్ను నన్ను కూడా పేరు పెట్టి పిలిచినాడు. ఈ పేరు పెట్టి పిలిచడం మాత్రమే కాదు, దేవుడు నిన్ను ఈ పరలోక సంబంధమైన పిలుపులో మరి పాలి భాగస్తునిగా చేసినాడు. మూడవదిగా దేవుడు ఒక వాక్యంలో మనం చూచాము, ఆయన మనల్ని ఆ ఉన్నతమైన పిలుపు, హైలీ కాలింగ్, అది ఎంతో ఉన్నతమైన పిలుపు. ఈ లోక సంబంధంలో ఎటువంటి ఆ యొక్క పనులకి, ఉద్యోగాలకి అంటే ఆయన యొక్క పిలుపు ఎంతో ఉన్నతంగా ఉండే పిలుపుగా కనబడతా ఉంది. కాబట్టి ఈ రోజు దేవుని యొక్క వాక్యంలో 7 విషయాలు త్వరగా చూద్దాం. దేవుడు పిలిచుటలో 7 ఉద్దేశాలు. దేవుడు మనల్ని పిలిచాడంటే మొట్టమొదటిగా ఒక సంకల్పము, ఒక ఉద్దేశం కొరకు పిలిచాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 7 ఉద్దేశాలు ఉన్నాయి. మొట్టమొదటిగా ఆయన ఒక సంకల్పము, ఉద్దేశం కొరకు నేను పిలిచాడు. రెండవదిగా ఆయన సహవాసము కొరకు నేను పిలిచాడు. మూడవదిగా నేను స్వతంత్రుల కొరకే పిలిచాడు. నాలుగవదిగా ఐక్యత కొరకు నేను పిలిచాడు. ఐదవదిగా రాజ్యము, ఒక మహిమ నీకు ఇవ్వాలని ఆయన పిలిచాడు. ఆరవదిగా ఆయన నేను వెలుగులోనికి పిలిచాడు. ఏడవదిగా పరిశుద్ధులగుటకు, ఆ పరిశుద్ధులలో ఆ పాలు పంపులు పొందడానికి దేవుడు నన్ను పిలిచాడు అని ఈ వాక్య భాగంలో నుంచి మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా దేవుని పిలుపు ఒక ఉద్దేశం కలిగింది. వితౌట్ పర్పస్ దేవుడు ఎవరిని కూడా పిలవలేదు. ఏదో ఒక ఉద్దేశం కొరకు దేవుడు పిలిచాడు అని వాక్యంలోని మనం చూడాలి. దేవుడు నిన్ను నన్ను పిలిచాడంటే ఒక ఉద్దేశం ఉంది. ఆయన ప్రేమించు వారికి ఒక సంకల్పం చూపిన ఆయన పిలుస్తూ ఉన్నాడని జ్ఞాపకం చేసుకోవాలి. రోమీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలో మనం చూస్తే, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడి వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము అని చెప్తా ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో దేవుని ప్రేమించు వారి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడి వారి, ఇంగ్లీష్ ఉంది, హూ ఆర్ ద కాల్డ్ అకార్డింగ్ టు హిస్ పర్పస్. ఆయన యొక్క ఉద్దేశ ప్రకారముగా పిలువబడిన వారి కొరకు దేవుడు నిన్ను నన్ను పిలిచాడంటే ఒక ఉద్దేశం ఉంది, ఒక ప్రణాళిక ఉంది. నీ ఎడల నా ఎడల దేవుడు ఒక ఉన్నతమైన ప్రణాళిక వేసుకొని ఆయన నిన్ను నన్ను పిలిచాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఉద్దేశం లేకుండా ఎవరు మనల్ని పిలవరు. ఈ లోక సంబంధంలో అనేక మంది మనల్ని పిలుస్తారు, పనున్నంత వరకు మనల్ని వాడుకుంటారు, ఆ పని అయిపోయిన తర్వాత నిన్ను నన్ను విడిచిపెట్టేసే వారిగా ఉన్నారు. అయితే మన ప్రభువు మనల్ని మధ్యలో విడిచిపెట్టేవాడు కాదు. ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం పూర్తిగా నెరవేర్చేంత వరకు కూడా ఆయన నిన్ను నన్ను పిలిచి ఆ ఉద్దేశాన్ని, సంకల్పాన్ని మరి నెరవేర్చేవాడుగా, సమకూడి జరిగినంత వరకు కూడా ఆయన నిన్ను నన్ను విడిచిపెట్టేవాడు కాదు. అందుకని దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడి వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నాయి. ఆయన ఒక ఉద్దేశం కొరకు పిలిచాడు. బైబిల్ అనేక మందిని పిలిచాడు. ఎగ్జాంపుల్ మోషేని మనం గమనిస్తే, మనము ఆ మోషే నిర్గమాకాండం 3వ అధ్యాయం 10వ వచనము, 4వ అధ్యాయం 10వ వచనంలో మోషే పిలుపు గురించి చూస్తాం. అక్కడ స్క్రీన్ లో కూడా మీకు డిస్ప్లే చేయబడింది. ఈ పిలుపు దేవుడు పిలుస్తున్నప్పుడు ఎట్లా ఆ పిలుపుకు లోబడ్డాడు. ఒక సంకల్పము, ఒక ఉద్దేశం కొరకు పిలిచాడు. ఇజ్రాయెల్ ప్రజలు 430 సంవత్సరాలు ఆ యొక్క ఐగుప్తు దేశంలో మరి స్లావరీలో, ఆ బానిసత్వ బ్రతుకులో ఉన్నప్పుడు వారిని విడిపించడానికి వారి యొక్క మొర దేవునికి ఆ చెవి వెంట వినబడిందంట. అంత మాత్రమే కాదు, వారి కష్టము, వారి ఇబ్బంది దేవుడు చూచాడంట. చూచి ఏం చేశాడు? దేవుడు మోషేని సిద్ధపాటు చేశాడు. దాని కొరకు దేవుడు మోషేని దాదాపు 6 లక్షలకు పైగా ఉన్న కాలబలాన్ని దేవుడు ఆ యవనస్తులతో కూడిన కాలబలాన్ని విమోచించడానికి మరి దేవుడంతా ఆ సంకల్ప ఉద్దేశం దేవుడు మరి మోషేని పిలిచినట్లు చూస్తున్నాం.
అంత మాత్రం కాదు, గిద్యోను కూడా దేవుడు పిలిచాడు. 6వ అధ్యాయం 12వ వచనము న్యాయాధిపతుల్లో మనం చూస్తే దేవుడు పిలిచాడు. యెషయా పుస్తకంలో 6వ అధ్యాయం 5, 6 వచనాలు చదివితే యెషయాకు ఒక దర్శనం ఇచ్చి ఎవరు నా కొరకు వెళ్తారు అని దేవుడు ఒక పిలుపుని డిక్లేర్ చేస్తే దేవుడు యెషయాని పంపించినట్టు మనం చూస్తా ఉంటాం. యెషయా అంటాడు, నేను వెళ్తాను ప్రభువా, నన్ను పంపించాను. కాబట్టి ఈ పిలుపులో నీవు నేను కూడా పాలిపౌసులు ఒక ఉద్దేశం కొరకు దేవుడు పిలిచాడని ఈ ఉదయవేళ సమయంలో నీవు నేను ఎరిగిన వారిగా ఉండాలి. రెండవదిగా దేవుడు పిలవడానికి రెండవ ఉద్దేశము నీకు ఒక సహవాసం ఇవ్వడానికి దేవుడు పిలుస్తున్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన ఒక ఫెలోషిప్, ఒక సంగతి నీకు ఇవ్వాలని ఆయన నిన్ను ఏం చేస్తున్నాడంట, పిలుస్తూ. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలుస్తున్నాడు. ఈ లోకంలో అనేకమైన సహవాసాలు ఉన్నాయి. త్రాగుడువాడు త్రాగువాడితో సహవాసం చేస్తాడు. అనేకమైన పాపుల దృష్టిలో సహవాసం చేస్తారు. అనేకమైన సహవాసాలు ఉన్నాయి. ప్రభు ఈ దినాన్ని అంటున్నాడు, నిన్ను ప్రత్యేకపరిచి నిన్ను పిలిచి ఆయనతో పాటు నేను సహవాసంలోని చేర్చి ఆయన నిన్ను సహవాసం చేయాలని ఆశపడుతున్నాడు. అందుకని ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో నేను తలుపు యొద్ద నుండి తడుతూ ఉన్నాను, ఎవరైతే నా స్వరం విని తలుపు తెరుస్తారో నేను లోపలికి వచ్చి నేను అతడు నాతో కలిసి భోజనం చేయదు. ఒక గొప్ప సహవాసం అండి. ఈ సహవాసము దేవుడు ప్రతి విడికి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఈ రోజు ఈ సహవాసంలో నీవు ఉంటే, ఒకవేళ ఇంకను పాపపు జీవితంలో, ఇంకను శారీరక జీవితాల్లో, ఇంకను ఈ లోక సంబంధమైన జీవితాలు ఉంటున్నావేమో, ఇంకా నీకు ఎవరు సహవాసం దొరకలేదేమో, ఈ రోజు ప్రభు నీకు ఉద్దేశిస్తూ ఉన్నాడు. నిన్ను ఆయన ఆహ్వానిస్తున్నాడు. ఆయన పిలుపుతో, ఆయన సహవాసంలోనికి నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఆయనతో నువ్వు కొంత సమయము గడపడానికి, సహవాసం ఉండడానికి ఇష్టపడతావా? ఒక వ్యక్తి అన్నాడంట, ఒక మంచి వ్యక్తి ఒక మాట అన్నారు, ఒక చెడు వ్యక్తి ఒక మంచి వ్యక్తితో 6 నెలలు సహవాసం చేస్తాడ. 6 నెలలు సహవాసం చేస్తే మంచివాడు చెడ్డవాడైనా అయిపోతాడంట, చెడ్డవాడు మంచివాడైనా అయిపోతాడు. ఓన్లీ ఫర్ 6 months. ఈ రోజు 6 నెలలు అంటే ప్రభువు చెప్తూ ఉన్నాడు మాట, ఆయన నిన్ను క్రీస్తు సహవాసంలో పిలుస్తున్నాడు. నీవు ఆయనతో పాటు సహవాసంలోనికి ఉండడానికి ఇష్టపడితే, ఆ మంచివాడు స్వభావం చూసి చెడ్డవాడు ఎట్లయితే మారిపోతాడో ఒక 6 నెలలు సహవాసం చేసి, ఈ రోజు నువ్వు యేసు ప్రభుతో సహవాసం చేస్తే ఆయనలో ఉన్న లక్షణాలు, ఆయనలో ఉన్న గుణగణాలు, ఆయనలో ఉన్న ఆ పరిశుద్ధత నీలో కూడా ఇంపాక్ట్ చేయబడుతుంది. నీకు ప్రోత్సహించేదిగా కనబడుతుంది, నీ జీవితాన్ని మార్చేదిగా కనబడుతుంది. కాబట్టి దేవుడు రెండవది ఆయన సహవాసం కొరకు నేను పిలిచాడు. మూడవది దేవునికి వాక్యంలో మనం చూస్తే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనంలో, సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలవబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వతంత్రమును శరీర క్రియల హేతు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులయుడి అని చెప్తున్నాడు. సహోదరులారా మిమ్మల్ని స్వతంత్రులుగా ఉండుటకు పిలవబడింది. గలతీయులకు రాసిన పత్రిక 5:13 వచనంలో మూడవ దేవునికి ఉద్దేశం, దేవుడు నిన్ను నన్ను పిలిచాడు దేని కొరకంట? లిబర్టీ. దేవుడు నన్ను స్వతంత్రులుగా చేయడానికే దేవుడు పిలిచాడు. స్వతంత్రం. ఈ రోజు అనేకమైన బంధకాల్లో బంధించబడిన వారిగా ఉంటాం. అనేకమైన బంధకాల్లో చిక్కబడి ఉన్నారు. అనేకమైన కష్టాల్లో ఉంటున్నారు. ప్రభు అంటున్నారు, నేను నిన్ను ఆ స్వతంత్రులుగా చేయాలని ఇష్టపడతా ఉన్నా. ఇంకా పాపపు బంధకాల్లో ఉంటున్నావేమో, ఇంకనూ ఈ లోక సంబంధమైన ఆశలు చిక్కబడి ఉన్నావేమో, స్వతంత్రుడు కాలేదేమో, ఇంకా పాపానికే దాసుడై ఉన్నావేమో. అయితే ప్రభు ఈ ఉదయవేళ సమయంలో చెప్తున్నాడు, ఆయన స్వతంత్రులుగా ఉండడానికి దేవుడు పిలుస్తూ ఉన్నాడంట. ఈ స్వతంత్ర ఎట్లా వస్తుందంటే 2 విషయాల ద్వారా వస్తుంది. ఎక్కడంట ఈ స్వతంత్రం దొరుకుతుందంటే దేవునికి వాక్యంలో, ఎవరైతే వాక్యంలో స్థిరపడి ఉంటారో, ఆయన వాక్యాన్ని గ్రహించి సత్యాన్ని గ్రహించిన వారుగా ఉంటారో వారికి స్వతంత్రత కనబడతా ఉంటుంది. చూడండి, దేవునికి వాక్యంలో యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనము 32వ వచనంలో, కాబట్టి యేసు తానను నమ్మిన యూదుల్లో మీరు నా వాక్యము యందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యం గ్రహించదు, అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయదు. ఈ రోజు నువ్వు స్వతంత్రులుగా ఉండడానికి దేవుడు పిలుస్తూ ఉన్నాడు. అయితే నీలో ఉండే లక్షణం ఏముండాలంటే, మన వాక్యమును నిలిచిన వారై ఆ సత్యాన్ని గ్రహించాలి.
వాక్య సత్యాన్ని ఎవరైతే గ్రహిస్తారో ఆటోమేటిక్లీ ఏమంటుందంట, వెన్ యు నో ద ట్రూత్ విల్ సెట్ యు ఫ్రీ. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయి. ఈ సత్యము నేను స్వతంత్రులుగా చేస్తుంది. దేవుని వాక్యాన్ని నువ్వు ఎరిగిన వాడవైతే, దేవుని వాక్యంలో నిలిచిన వాడవైతే నువ్వు స్వతంత్రులుగా ఉండాలని దేవుడు పిలుస్తున్నాడు. అంత మాత్రమే కాదు, దేవుని వాక్యంలో 2 కొరింథీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వతంత్రత. వేర్ దెర్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ దెర్ ఈస్ ఎ లిబర్టీ అని రాయబడి. ఎక్కడైతే దేవుని ఆత్మ ఉంటుందో అక్కడ స్వతంత్రత ఉంటుంది. కాబట్టి దేవుని ఆత్మ నీతో సంచరించుతున్నప్పుడు, నీతో మాట్లాడుతున్నప్పుడు, దేవుని వాక్యంతో సూటిగా నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఆ పిలుపుకు లోబడితే నువ్వు స్వతంత్రుడిగా ఉంటావు. ఇంకా పాప బంధకాల్లో ఉంటున్నావేమో, ప్రభు మాట్లాడుతున్నప్పుడు లోబడితే ఆ బంధకాల నుంచి దేవుడిని స్వతంత్రంగా చేయాలని ఆశపడుతుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని ఎరిగిన వాడవై, దేవుని ఆత్మకు లోబడిన వాడవై ఉంటే ఈ స్వతంత్రత నీవు మరి పొందుకునేవాడిగా కనబడుతున్నావు. 3వ ఉద్దేశం, దేవుడిని ఎందుకు నేను పిలిచాడంటే స్వతంత్రత కొరకై నేను పిలిచాడు. 4వది త్వరగా చూద్దాం. దేవుని వాక్యంలో నుంచి 4వదిగా దేవుని వాక్యంలో మనం చూస్తే కొలస్సీల రాసిన పత్రికలో నుంచి కూడా ఒక మాటను మనం చూడవచ్చు. అయితే 4వ విషయం ఏంటంటే దేవుడిని పిలిచుటలో కలిగిన ఉద్దేశం ఏంటంటే 3:15 కొలస్సీల రాసిన పత్రిక 3:15 వచనంలో గమనిస్తే ఆయన ఒక యూనిటీ కొరకు దేవుడిని పిలిచాడు. దేవుడు నిన్ను ఆయనతో పాటు ఆ ఏకముగా ఉండడానికి, ఒక శరీరముగా ఉండడానికి దేవుడు నిన్ను పిలిచి ఉన్నాడు. దేవుని క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయంలో ఏలుచున్నది ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడి తిరిగి మీరు మరియు కృతజ్ఞులై ఉండు అని చెప్తాం. కాబట్టి దేవుడు ఈ పిలుపుని నేను పిలిచినట్లో ఉద్దేశం ఏమిటి అని మనం గమనిస్తే ఆయన ఒక్క ఏకత్వము కొరకు, ఐక్యత కొరకు దేవుడు నేను పిలుస్తాను. ఐక్యత కొరకు దేవుడు పిలిచే విధానంలో నీవు సపరేట్, నేను సపరేట్, దేవుడు పిలిచిన వారు ఒక్కొక్కరు వేరే వేరే అని అనకూడదు. కానీ మనమందరం కూడా ఒక ఏక శరీరముగా, క్రీస్తు శరీరంలో ఒక భాగస్థులుగా మనం ఉంటూ ఉన్నాము. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే, దేవుని యొక్క వాక్యంలో చూడండి, మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునుటయందు శ్రద్ధ గలవారై ప్రేమతో ఒకరినొకరు సహించచ్చు. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతో సాత్వికముతో నడుచుకొనవలనని అని చెప్తాం. కాబట్టి మీరు పిలువబడిన పిలుపులో ఒక ఐక్యత ఉంటూ ఉంది. దేవుడు పిలిచాడు ఒక ఐక్యత కొరకు, ఒక యూనిటీ కొరకు దేవుడు నిన్ను నన్ను పిలిచిన వాడిగా మనం కనబడతా ఉన్నాం. కాబట్టి ఈ పిలుపు గమనించవలసిన విషయం ఏంటంటే పిలుపులో ఏకత్వం ఉన్నది, ఐక్యత ఉంటూ ఉంది. అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో కూడా ఈ మాటను ఆ పౌలు తెలియజేస్తున్నాడు. శరీరం ఒకటే, ఆత్మ ఒకటే, ఆ ప్రకారమే ఈ పిలుపు విషయము ఒక్కటే, నిరీక్షణ యందుండుటకు పిలువబడింది అని చెప్తాం. కాబట్టి ఈ రోజు ఆయన ఒక ఐక్యత కొరకు నేను పిలిచాడు. ఈ ఐక్యత కొరకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలని ఆశపడుతున్నాను. ఒక రోజు అంట మన చేతులు మనం చూస్తాం, మన చేతుల్లో ఫింగర్స్ ఉన్నాయి, 5 ఫింగర్స్. ఒక రోజు అనుకుంటున్నాయంట, దేవుడు మనల్ని ఎంతో గొప్పగా చేశాడు కదా, దేవుడు మనల్ని ఎంతో గొప్పగా చేశాడని 5 ఫింగర్స్ ఒక రోజు అంట కూర్చొని మీటింగ్ పెట్టుకుంటే అనుకుంటాంట, నేను గొప్ప అని అనేసి ఈ ఫింగర్స్ ఒక దగ్గర ఒకడు గొడవలు ఆడుకుంటా ఉంటాడు. ఏంటి గొప్పతనం, దేవుడిని చేయడానికి ఏంటి ఉద్దేశం, దేవుడు నిన్ను వేలుగా ఉంచడానికి ఏంటి అని అడుగుతున్నప్పుడంట, అయితే ఈ పెద్ద వేలు అడిగిందంట. ఈ పెద్ద వేలు చెప్తా ఉందంట, చూడండి దేవుడు నన్ను ప్రత్యేకంగా చేశాడు, మీ అందరికంటే నన్ను పొడవుగా చేసినాడు, అందరూ నిలబడండి అని అన్నాడు. ఏలన్నీ కూడా నిలబడేసరికి హైట్ పొడుగుగా ఉన్న వేలు అంటుందంట, మీ అందరికంటే నేనే గొప్పవాడిని, కాబట్టి నేను హైట్ గా ఉన్నాను, కాబట్టి మీరు నాకు లోబడి ఉండండి అని చెప్తాను. ఐక్యతలో ఉండడానికి ఇష్టపడట్లేదు, నా యొక్క ఆధీనంలో మీరు ఉండండి అని చెప్తా ఉంది. అనేసరికి అంట ఈ పట్టు వేలు అన్నదంట, చూపుడు వేలు అంటూ ఉంది, అరే
నిన్ను హైట్ గా చేయవచ్చు, కానీ నాకు కూడా ఒక ప్రత్యేక దేవుడు ఇచ్చాడు. నా ప్రత్యేకత ఏంటో తెలుసా? నీ చూపించకుండా ఎవరు కూడా ఎక్కడికి వెళ్ళలేరు. ఎవరైనా హైదరాబాద్ వెళ్ళాలి, ఎవరైనా ఢిల్లీ వెళ్ళాలి, ఏదైనా వెళ్ళాలంటే ఆ డైరెక్షన్ ఇచ్చేది నేనే. కాబట్టి నా చూపుడు వెళ్ళి నేను చూపించకుండా ఎవరు ఏ దశలోనికి వెళ్ళలేరు అని అనేసరికి ఈ రెండు ఒకటైపోయినా నీకే నువ్వు కూడా యోగ్యత. ఈ రెండు కలిసి ఈ పక్క వేలు అన్నట్టు నీలో ఏమి యోగ్యత లేదు, మా ఇద్దరికి నువ్వు లోబడని అన్నాదంట. అనేసరికి ఇది అన్నాదంట, నాకు కూడా ఒక ప్రత్యేకత ఉంది. మీరు కొంత సమయం వరకు ఉంటారు, తర్వాత మీ వివాహం అవ్వాలంటే ఆ బొటనవే నా యొక్క వేలికే ఉంగరం పెట్టాలి. కాబట్టి నా యొక్క ఫింగర్ రింగ్ మరి ఏదైతే ఉందో ఈ నా ఫింగర్ పెడితే గానీ మీకు వివాహం అవ్వదు, లేకపోతే మీరు బ్యాచిలర్ గాని ఉండిపోతారని చెప్పినారు. అనేసరికి అరే ఇది కూడా ప్రత్యేకత కనపడింది. ఒకవేళ ఎవరైనా పెళ్లి అయ్యేటప్పుడు ఈ వేలిగే పెడతారు ఉంగరం, కాబట్టి అమ్మో దీనికి కూడా ఒక ప్రత్యేకత ఉందని చెప్పి ఈ మూడు ఒకటైపోయి ఈ పక్కనే ఈ బొటన్ వేలుతో అంతా ఉంది. ఈ బొటన్ వేలు కనబడతా ఉందంట. ఈ మూడుతో చెప్తుంది, ఇదిగో ఇప్పుడు మీ ముగ్గురం యోగ్యత కలిగిన వారు కాబట్టి మమ్మల్ని పిలిచిట్లో లేకపోతే దేవుడు మమ్మల్ని ఏర్పరచుకుంటూ గొప్ప ఉద్దేశం ఉంది. కాబట్టి మీ ఇద్దరు కూడా మాకు లోబడాలి, నువ్వేం చెప్తావు అదే చేయాలని అంటే, అరే భయ్యా మాకు కూడా యోగ్యత ఉంది అనేసి అన్నారు. ఏంటి యోగ్యత అని అడిగితే ఈ బొట్టలు అంటే ఒకసారి ఇమేజిన్ చేసుకోండి, మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి, నా వేలు లేకుండా మీరు ఏదైనా పని చేయగలరా అనేసి అన్నారంట. ఆ వేలు ఒకసారి కళ్ళు మూసుకుని ఆలోచిస్తే బొట్టల వేలు లేకుండా ఏ పని మనం చేయలేము. అసలు ఈ బొట్టల వేలు సహాయం లేకుండా ఏది కూడా మనం ఉపయోగించుకోలేము. మనము ఏ కార్యం చేయాలన్నా ఈ బొట్టల వేలు సహాయంతోనే మనం చేయగలుగుతాము. ఈ ఫింగర్ లేకపోతే ఏ పని కూడా మనం చేయలేము అని అంటే, అమ్మో దీని కూడా గొప్ప యోగ్యత ఉంది కాబట్టి ఇది లేకపోతే మనం అసలు పని చేయలేము అనేసి ఈ నాలుగు కూడా ఒకటైపోయి ఈ నాలుగు ఒకటైపోయి ఈ చిన్న బొట్టల వేడి ఈ చిలకటి వేడి దగ్గరికి వెళ్ళి అంటా ఉందంట, ఇక మా నలుగురికి యోగ్యత ఉంది, నీకేమి లేదు, చిన్నదానికి నీకు అసలు దాంట్లో ఏమి యోగ్యత లేదు, కాబట్టి ఏం చేస్తావంటే నేను చెప్పే పని నువ్వు చేయాలని అన్నంట. ఇక మీరు చెప్పే పని నేను చేస్తాను. ఒక మాట గమనించండి, దేవుడు చేసేదానికి ఒక ఉద్దేశం ఉంది. ఒకసారి జ్ఞాపం చేసుకో. ఒకసారి మీరు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయడానికి నిలబడితే అందరికంటే ముందు నేనే ఉంటానని చెప్పింది. ఎవరు చెప్పారు? సిరికటి వేలు అంటా ఉంది, అందరూ నిలబడదాం, దేవుని దగ్గరికి ఎవరు ముందు వెళ్తారు, ఎవరు ముందు ఉంటారో అని గమనిస్తే నీ చేతులు జోడించి నమస్కరిస్తే మొట్టమొదటి లైన్ లో ముందు ఉండేది నేనే అనేసి అంటున్నప్పుడు అప్పుడంటే ఈ నాలుగు కూడా ఎంతో సిగ్గుపరచబడ్డాయి. కాబట్టి ఈ రోజు దేవుడు నిన్ను నన్ను పిలిచాడు అనడానికి యూనిటీ ఉంది. ఎవరిని మనం తేలిగ్గా చూడకూడదు, ఎవరిని మనం తేలిగ్గా ఉంచడానికి బదులుగా లేము. ప్రతి ఒక్కరు పిలుచుట ఒక ఉద్దేశము దేవుడు మనకి ఇచ్చాడు. త్వరగా చూద్దాం. ఇంకొక మరి దేవుడు పిలుచుటలో ఒక 5 యొక్క ఉద్దేశం 4 విషయాలు చూసాం. సంకల్పము ఉద్దేశం కొరకు దేవుడు నిన్ను పిలిచాడు, పర్పస్ కొరకు. రెండవదిగా ఆయన ఫెలోషిప్ కొరకు పిలిచాడు, సహవాసం కొరకు. మూడవదిగా ఆయన నిన్ను లిబర్టీ, నిన్ను ఫ్రీడమ్ ఇవ్వడానికి దేవుడు నిన్ను పిలిచి ఉన్నాడు. నాలుగవదిగా యూనిటీ అనగా ఏకత్వము, ఐక్యత కొరకు దేవుడు నిన్ను పిలిచి ఉన్నాడు. ఐదవదిగా దేవుడిని ఒక కింగ్డమ్, ఆయన ఒక రాజ్యం ఇవ్వడానికి దేవుడు నిన్ను పిలిచి ఉన్నాడు. మొదటి దశలో రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో, తన రాజ్యమునకు మహిమనకును మిమ్మును పిలిచిచున్న దేవునికి తగునట్టుగా మీరు నడుచుకున్న వలనని మేము మీలో ప్రతి వారిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యం ఇచ్చుచు అని చెప్తాము. తన రాజ్యము కొరకు మహిమ కొరకు మిమ్మల్ని పిలిచిన దేవునికి తగినట్లు మీరు నడుచుకున్న వలనని అని చెప్తాం. దేవుడు నీకు నాకు ఒక రాజ్యం ఇవ్వడానికి దేవుడు పిలిచాడు. ఈ లోక సంబంధం కొరకు మనం ఉండడానికి పిలువబడలేదు. దేవుడు ఒక రాజ్యంలోనికి నిన్ను తీసుకెళ్లడానికి, ఆయన దాంట్లో ప్రవేశించడానికి దేవుడు నిన్ను పిలిచాడు. కాబట్టి ఆ పిలుపు తగ్గట్టుగా నువ్వు నడుచుకోవాలి అని దేవుడు చెప్తాడు. దేవుడు నిన్ను పిలిచుటలో ఆయన నీకు ఒక రాజ్యం సిద్ధపాటు చేశాడు. లూకాసు సువార్త 12వ అధ్యాయము, లూకాసు సువార్త 12వ అధ్యాయంలో కూడా మరి చెప్పబడుతున్న మాట మనం చూస్తే, లూకాసు సువార్త 12వ అధ్యాయం, మరి చిన్న మంద భయపడుకుని మరి నీ కొరకు ఆయన రాజ్యం ఇవ్వాలని ఆశపడుతూ ఉంటాడు. చిన్న మంద భయపడుకుని మరి ఏం చేస్తున్నాడంట? చిన్న మంద భయపడుకుని దేవుని రాజ్యం, చిన్న మంద భయపడుకుని నీకు రాజ్యం అనుకరించడానికి నీ తండ్రికి ఇష్టమై ఉంది. కాబట్టి దేవుడు నిన్ను పిలవడానికి ఒక ఉద్దేశము, ఆ రాజ్యంలో ప్రవేశించడానికి, ఆ నిత్య రాజ్యంలో ఉండడానికి ఆయన నిన్ను పిలిచి ఉన్నాడు. ఇంకా నువ్వు ఈ లోక సంబంధమైన దాంట్లో కొరకే నువ్వు ఇష్టపడుతున్నావేమో, దేవుడు నీకు ఒక రాజ్యం ఇవ్వాలని, ఆ మహిమ కొరకై దేవుడిని పిలవాలని పిలిచినాడని నువ్వు గ్రహించాలి.
ఆరోదిగా చూద్దాం దేవుని వాక్యంలో దేవుడు పిలిచేట్లో ఇంకొక ఉద్దేశము, ఆయన నేను వెలుగులోనికి పిలిచాడని గమనించాలి. మొదటి పేతురు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 9వ వచనం, అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురించు నిమిత్తము ఏర్పరచబడిన వంశంలో రాజులైన మరి యాజక సమూహములో ఒకప్పుడు ప్రజగా ఉండగా ఇప్పుడు దేవుడి ప్రజలైతిరి, ఒకప్పుడు కనికరింపగా ఇప్పుడు కనికరింపబడితిరి. ప్రియులారా, మీరు పరదేశులై యాత్రికులై ఉన్నారు కనుక విరోధముగా పోరాడు శరీరములను విసర్జించి. దేవుని వాక్యంలో ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు పిలిచాడు. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వారి గుణాతిశయంలో ప్రచురించారు. ఒక సమయంలో నీవు నేను మన అంధకారములో ఉన్నాం, లోకానుసారంగా ఉన్నాం. ప్రభువు నిన్ను నన్ను ఆయన మరి వెలుగులోనికి పిలుచుతున్నాడు. ఆయన నిన్ను పిలిచాడు. ఆ పిలుపుకి లోబడి ఆయన గుణాతిశయంలో మనం ప్రచురించే వారిగా ఉన్నాం. యోహాను సువార్తలో మొదటి అధ్యాయము 5వ వచనాన్ని మనం చదివితే, ఆ వెలుగు చీకట్లో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకూడదు. ఈ రోజుకి కూడా దేవుడు అనేక మందిని పిలుస్తూ ఉన్నాడంట. ఆయన పిలుపులో వెలుగుని ప్రకాశిస్తూ ఉన్నాడు. చీకట్లో ఇంకా నువ్వు చీకట్లో ఉన్నావు, వెలుగులోనికి రా అని పిలుస్తూ ఉన్నాడు. ఆయన ఆ చీకటి గ్రహింపలేదు. ఇంకా నువ్వు అనేక మంది ఆ పిలుపు లోబడిన వారిగా ఉంటా ఉన్నారు. అయితే కొంతమందే వెలిగించబడ్డారు. 9వ వచనంలో రాయబడింది, నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుష్యుణ్ణి వెలిగించుచున్నది. ఆయన వెలిగించిన ఆ లోకంలో ఈరోజు నీవు నేను ఆ యొక్క పిలుపులో ఉన్నాం. కాబట్టి ఈరోజు నిన్ను నన్ను పిలిచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు తీసుకుంటాడు. చీకట్లో ఉన్న నిన్ను నన్ను ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తీసుకొచ్చాడు. కాబట్టి ఆ పిలుపు గొప్పతనాన్ని మనం ఎరిగిన వారు అయి ఉన్నారు. చివరిగా లాస్ట్ గా ఆయన పిలుపు పరిశుద్ధమైన పిలుపు అని మనం గ్రహించాలి. 7వదిగా ఆయన పిలుచుటకు ఉద్దేశం ఏంటి అని చూస్తే, పరిశుద్ధులగుటకు దేవుడు మనల్ని పిలిచాడు. మొదటి దశలోని రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం, పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. కాబట్టి ఈ రోజు దేవుడు నిన్ను నన్ను పిలుచుటకు, ద హోలీ పీపుల్, దేవుడు ఆ పరిశుద్ధ ఆ సమూహంలో దేవుడు నిన్ను నన్ను చేర్చినాడు. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచాడు, అపవిత్రులగుటకు దేవుడు మనల్ని పిలిచాడు. కాబట్టి ఈ పిలుపు యొక్క గొప్పతనాన్ని మనం ఎరిగిన వారై మనము దేవుని కొరకు మనం సమర్పించుకున్న వారై. దేవుడు పిలిచినప్పుడు అనేక మంది సాకులు చెప్పారు. అనేక మంది బైబిల్లో మనం ఉదాహరణలు చూసుకుంటే, దేవుడు పిలిచినప్పుడు ముందుగా ఎవరు లోపడలే, తర్వాత లోబడిన వారిగా కనపడతారు. బైబిల్లో మోషేని కూడా చెప్పాడు, మోషే నేను ఫరో దగ్గర పంపిస్తున్నాడు. కాబట్టి ఈ రోజు నీవు నేను దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాము. దేవుడు మోషేని పిలిచినట్లు, గిద్యోని పిలిచినట్లు, అబ్రహాముని పిలిచినట్లు. అబ్రహాముని పిలిచినప్పుడు 12వ అధ్యాయం 5వ వచనంలో 75 years 75 సంవత్సరంలో పిలుపుకు లోబడ్డాడు. ఆ పిలుపుకి పిలుస్తున్నప్పుడు హానకాని చేశాడు. కొంతవరకు ఆయన తను తాను లోబడిన వాడిగా కనబడుతూ ఉన్నాడు. అపోస్తుల కార్యంలో మనం చూస్తే, దేవుడు పిలిస్తే తేజో సంబంధమైన దేవుడు అతను పిలిచినప్పుడు అంట, అతడు కొంత సమయము ఏం చేశాడంట, ఆ పిలుపు లోబడలేదు. స్టెఫన్ చెప్తా ఉంటాడు ఈ మాటలు 7వ అధ్యాయం, అపోస్తుల కార్యం 7వ అధ్యాయంలో ఒక మాటను మనం చూద్దాము. అప్పుడు కల్దీలు దేశంలో విడిచిపోయి హారాన్లో కాపురముండెను. తన తండ్రి చనిపోయిన తర్వాత అక్కడ మీరినప్పుడు కాపురమున్న ఈ దేశంలో నివసించుటకు దేవుడు అతను తీసుకుని వచ్చాడు. చూడండి దేవుని వాక్యంలో. అందుకు స్టెఫన్ చెప్పింది దేవునికి, సహోదరులారా, తండ్రులారా, వినుడి. మీ పితరుడైన అబ్రహాము హారాను కాపురమున్నప్పుడు మెసొపొతామియాలో ఉన్నతమైన మహిమ గల దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీవు నీ దేశమును, నీ స్వభావమును, నీ యొక్క స్వజనులను విడిచి బయలుదేరి నేను చూపించే దేశముకు రమ్మనని చెప్పగా, అతడు కల్దీయుల దేశములు విడిచిపోయి హారాన్లో కాపురం లోబడలే. మొట్టమొదటిగా ఎప్పుడైతే తండ్రి చనిపోయినాడు అప్పుడు ఆ పిలుపు లోబడ్డాడు. ఈ రోజు నీవు నేను కూడా ఇంకనూ ఆ పిలుపు లోబడకుండా, ఇంకనూ ఆ పిలుపుని ఇంకా డిలే చేస్తున్నావేమో, ఇంక ఈ సంవత్సరం వద్ద ఎప్పుడైనా మనం సమర్పించుకుందాం, ఇంకా ఆ పిలుపుని నువ్వు నెగ్లెక్ట్ చేస్తున్నావేమో. చూడండి, 3 కార్యాలు చూస్తున్నాం. ఈ పిలుపు ఎంతో ఉన్నతమైనది, ఇది పరలోక సంబంధమైనది. ఆయన పిలుపులో నిన్ను నన్ను పరిశుద్ధులవుటకు దేవుడు పిలిచాడని గ్రహించాడు.
కాబట్టి ఈ పిలుపుకు మనం లోబడి దేవుని కొరకు ఎప్పుడైతే మనం ఆ పిలుపుకి లోబడతామో దేవుడి 7 ఉద్దేశాలు దేవుడు నీకు నాకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ఈ ఉదయవేళ సమయంలో మనం ధ్యానించిన వాక్య భాగంలో నుంచి ఈ 7 విషయాలు మనం చూసాం. ఈ 7 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ మరి సంకల్పం చొప్పున ఆయన పిలిచాడని, ఆయన నిన్ను పర్పస్ కొరకు దేవుడు నేను పిలిచాడని, ఫెలోషిప్ నీకు సావాసం ఇవ్వాలని పిలిచాడని, మరి లిబర్టీ నీకు స్వతంత్రత ఇవ్వాలని పిలిచాడని, యూనిటీ ఆయన ఒక మరి ఐక్యత కొరకు పిలిచాడని, కింగ్డమ్ ఆయన నీకు ఒక రాజ్యం ఇవ్వడానికి పిలిచాడని, మరి 7వది ఆయన నిన్ను గ్రేట్ లైట్, ఆశ్చర్యకరం, మార్వలస్ లైట్ అని చెప్పండి. అంటే ఆశ్చర్యకరమైన వెలుగులో దేవుడు పిలిచాడని, మరి హోలీ పీపుల్ మరి దేవుడు ఆ పరిశుద్ధుల ఒకటి దేవుడు పిలిచాడని గ్రహించిన వారమే ఈ ఉదయవేళ సమయంలో దేవుడు ఈ వాక్య భాగం చేత దేవుడు మనల్ని సంధించి మరి దేవుడు దీవించలాగున ప్రార్థనలో మనల్ని సోదరులు మన మధ్యలో ఉన్న బ్రదరు మరి సోదరులు ఆ సేవకులు మరి ప్రార్థన చేస్తారు విత్ ప్రేయర్ అండ్ బెనిడిక్షన్. ఓకే, ప్రార్థన. నేను ప్రార్థన చేస్తూ కానీ నన్ను ఆశీర్వదిస్తాను. ప్రార్థన దయచేసి ప్రార్థన చేసుకుందాం. ఈ రోజు ప్రభు మనతో మాట్లాడే ప్రతి మాటను బట్టి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు వచ్చేదాం, కళ్ళు మూసుకుందాం. మహాగరుడ మహోన్నతుల జీవం గల మా దేవ, మీ పరిశుద్ధమైన పాదపద్మని స్తోత్రం వందనాలు తెలియజేస్తున్నాం ప్రభా. అయ్యా ఆకాశంలో సింహాసనం, భూమి నా పాదపీఠమని వాక్యం సెలవిస్తుంది. ఈ పాదముల చేతకు చేరి వచ్చిన మమ్మల్ని దయతో జ్ఞాపకం చేసుకుని 40 minutes మీతో ప్రభా అయా ధ్యానించడానికి, మిమ్మల్ని స్తుతించడానికి, మీ సత్యవాక్యం సరిగా వినడానికి మీరు మా కృప ఇచ్చేశారు. ఈరోజు తండ్రి నైనా స్తోత్రాలు. మీ సేవకుల ద్వారా మీరు మాట్లాడినటువంటి ప్రతి మాటను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. అయా మీకు వందనాలు తండ్రి. లోక రాజ్యములకు అయా ప్రభా మేము ఎలా వెళ్ళాలో తండ్రి, లేదా మమ్మల్ని ఎలా మీరు పిలిచడంలో ఆ యొక్క ఉద్దేశం ఏంటో, అసలు ఎందుకు పిలుస్తున్నటువంటి అంశం మీద అయా మీకు వందనాలు. మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. శక్తి గల మమ్మల్ని మీరు దర్శించండి తండ్రి. మీ వాక్య భాగ ప్రకారం నిలబెట్టండి ప్రభా. మీరు మా యొక్క ఉద్దేశములు తండ్రి స్తోత్రాలు, మీ అయా సంకల్పములు ఆయా ఉద్దేశములు తండ్రి నెరవేర్చడం కొరకు తండ్రి, సహవాసము కొరకు, స్వతంత్రులై ఉండడానికి తండ్రి, పరలోక రాజ్యాన్ని మాకు ఇవ్వడానికి, వెలుగులోకి మమ్మల్ని పిలిచారు, పాపంలో నుంచి బయటకి పిలిచారు, పరిశుద్ధులుగా జీవించడానికి, ఐక్యతతో మీకు బ్రతకడానికి తండ్రి, ఒకరినొకరు ఐక్యత కలిగి జీవించడానికి మాకు పిలిచారు ప్రభువా. స్తోత్రాలు. అక్కడిగా తండ్రి ఆ రాజ్యము కొరకు, ఆ పరలోక భాగ్యము మాకు అందించిన కొరకు మమ్మల్ని మీరు పిలిచారు. మీ పిలుపులో ఉన్నటువంటి ఉద్దేశములను 7 ప్రభావ మీ సేవకుల ద్వారా మీరు మాకు బయలుపరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. వాటి ప్రకారంగా మేమందరము తండ్రి మరి ఆధ్యాత్మికంగా ముందుకు సాగుతూ, విశ్వాసములో వేరుపారిన వారమై ఉంటూ, మీ పిలుపును గ్రహించి వాటి ప్రకారంగా జీవించే కృప మాకు అనుగ్రహించమని, మీ పిలుపుని తండ్రి మరొకసారి మేము అర్థం చేసుకుని 7 విషయాల కొరకు తాపత్రయపడుతూ, ఆరాటపడుచు, వాటి కొరకే మా ఆత్మీయ జీవితంలో ముందుకు సాగే కృప అనుగ్రహించమని, వాక్యోపదేశం చేసిన మీ సేవకులు ప్రభు అనైనా అత్యధికంగా మీరు దీవించి, ఈ రోజు జూమ్ ఫ్యామిలీ లైవ్ ప్రేయర్ లో ఎవరైతే పాల్గొన్నారో వారందరి పైన మీ కృపాశీస్సులు నిండుగా